హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పుదీనా తొక్కు అన్నమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆకలి కూడా బాగా అవుతుంది, చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా. తినాలన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా అయితే పుదీనాని మంచిగా చిన్న చిన్న ఆకుల్లాగా తెంపుకొని పక్కకి పెట్టుకోవాలి కడిగి. తర్వాత ఒక ముక్కుడు తీసుకొని అందులో నువ్వులైతే వేయించి పక్కకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత అందులోనే ఒక పిడికెడు పల్లీలు తీసుకొని వేయించాలి. అవి కూడా వేయించి మంచిగా పక్కకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత అదే ముక్కులో కొంచెం ఆయిల్ వేసేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా పుదీనా కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా సిమ్లో పెట్టి కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత అది తీసుకొని ఒక పుదీనా ఉడికినాక తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు పిడికెడు, తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని గిన్నెలో పక్కకి పెట్టుకోవాలి. తర్వాత పొట్టు అయితే తీసుకోవాలి, పల్లీల పొట్టు. తర్వాత నువ్వులు కూడా రెడీగా ఉన్నాయి. తర్వాత ఫస్ట్ అయితే ఇవి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఒక 20-30 పచ్చిమిర్చి కూడా మంచిగా వేయించుకోవాలి నూనెలో. ఇలా వీడియోలో చూపించినట్టు మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక వేగాయి కదా, ఇవి కూడా ఆఫ్ చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో పల్లీలు నువ్వులు తర్వాత మంచిగా ఇవి కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి పొడి, అందుకోసం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత చింతపండు కూడా మంచిగా కడిగేసి చింతపండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తొక్కు మాత్రం 15 days దాకా నిల్వ ఉంటుంది. తర్వాత ఈ చింతపండు కడిగాం కదా, ఇందులో కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలి, కొంచెం నాననివ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే వేసుకోవాలి, కొంచెం కొంచెంగా వేసుకొని. పెద్ద మిక్సీ లేదండి అందుకోసం. తర్వాత అందులోనే సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. చింతపండు రసం నీళ్ళు ఉన్నాయి కదా, చింతపండు తర్వాత వేసుకోవాలి, ఫస్ట్ అయితే రసం వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మంచిగా మెత్తగా అయితే మిక్సీ పట్టాం కదా, అది ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పుదీనా ఉడకపెట్టాం కదా, ఆ మిశ్రమం ఇందులో వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే చింతపండు కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, అది ఇది రెండు మంచిగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత జీలకర్ర ఆవాలు మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర ఆవాలు మంచిగా గోలిన తర్వాత అందులోనే ఒక 4-5 ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, పసుపు కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మిశ్రమం, అది ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నోళ్ళకైనా పెద్దలకైనా సూపర్గా ఆకలి అవుతుంది. ఎంత తిననోళ్ళు కూడా కొంచెం సాల్ట్ తక్కువైంది చూసుకొని మళ్ళీ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే చిన్నపిల్లలు కొంచెం మారం చేస్తారు కదా తినము అని, ఇది తింటే మాత్రం చాలా బాగా ఆకలి కూడా అవుతుంది, పెద్దలకు కూడా ఆకలి కూడా అవుతుంది. అంతే ఫ్రెండ్స్, రెడీ. పుదీనా తొక్కు అయితే చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మంచి మంచి వీడియోల కోసం. బాయ్. వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.